పరిస్థితులు అంటే ఇప్పుడు మనం ఇంతవరకు జగన్మోహన్ రెడ్డి గారి బడ్జెట్ సమావేశానికి సంబంధించి మాట్లాడిన విషయాల గురించి డిస్కస్ చేస్తాం. సో అది కొద్దిసేపు మనం పక్కన పెడితే ఏపీలో ఒక గందరగోళమైన పరిస్థితిని మనం చూస్తున్నాం. ఎవరికైనా రాజకీయాల మీద అవగాహన ఉన్నప్పుడు ఎవరికి నచ్చినట్టు వాళ్ళు కొన్ని మాటలు మాట్లాడుతూ ఉంటారు. అది ఇద్దరు కలిసినప్పుడు మాట్లాడుకుంటారా, నలుగురు కలిసినప్పుడు ముచ్చటించుకుంటారా, లేదా బహిరంగంగా కెమెరాల ముందుకు వచ్చి మాట్లాడతారా, ఏదైనా కావచ్చు. ప్రజాస్వామ్యంలో వాక్కు స్వేచ్ఛ ఉంది కాబట్టి వాళ్ళు అనుకున్న మనోభావాలను బయటకు వ్యక్తీకరిస్తూ ఉంటారు కొంతమంది. ఆ కోవకే చెందారు మనం రామ్ గోపాల్ వర్మ గారు కావచ్చు, శ్రీరెడ్డి కావచ్చు, లేకపోతే పోసాన కృష్ణమురళి గారు కావచ్చు. ప్రస్తుతానికి ఎవరైతే కూటమి ప్రభుత్వానికి ఆనాడు వ్యతిరేకంగా మాట్లాడారు, ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేస్తూ మాట్లాడారు, వాళ్ళందరి పైన కేసులు నమోదవుతున్నాయి 1 by 1. ఇక రేపటి నుంచి 1 by 1 అరెస్టుల పర్వం కూడా కొనసాగబోతోంది అంటూ మనం వార్తలు చూస్తూ ఉన్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కేసుల గురించి, అరెస్టుల గురించి మీ అభిప్రాయం ఏంటి? మాట్లాడొచ్చా, మాట్లాడకూడదా? ఇక్కడ ఒకటి, వాక్ స్వాతంత్రం రాజ్యాంగం కల్పించిన హక్కు. రాజకీయ వ్యవస్థలో ప్రశ్నించడం, విమర్శించడం, ప్రతిస్పందించడం, ప్రతి ఆరోపణలు చేయడం రాజకీయాల్లో భాగం. ఇది కూడా హక్కుతో కూడుకున్నదే. అయితే సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఈ స్వభావం పెరిగింది. ఇంతకుముందు ప్రధాన మీడియా ఛానల్లో వాళ్ళు పిలిచినోడే అనలిస్టు, వాడు కూర్చోబెట్టినోడే జర్నలిస్టు. ఇప్పుడు మనలాంటి వెబ్ ఛానల్స్, వ్యక్తిగతంగా మాలాంటి వాళ్ళు సొంతంగా నిర్వహించే ఫేస్బుక్లు వచ్చిన తర్వాత ఆనిముత్యాలు బయటకు వస్తున్నాయి. ఒక రకంగా గొప్ప గొప్ప వ్యక్తులు వస్తున్నారు, చాలా మంచి విషయాలు వస్తున్నాయి, ఎలాబరేట్గా వస్తున్నాయి, డెమోక్రసీ పరిడి వెళ్తా ఉంది. అయితే ఈ మాటలో కొంతమంది వ్యక్తులు తమకున్న రాజకీయ అభిప్రాయాలను వ్యక్తం చేయడం కాకుండా హద్దులు దాటి ప్రవర్తించే వాళ్ళు కూడా ఉంటారు. హద్దులు దాటి ప్రవర్తించే వాళ్ళని ప్రతి విమర్శ చేసే వాళ్ళని ఒక ఘాటును కట్టేది ప్రభుత్వాలు అది తప్పు చేస్తున్నాయి. ఇప్పుడు మీరు చెప్పిన పేర్లు శ్రీరెడ్డి గారు కావచ్చు, రామ్ గోపాల్ వర్మ గారు కావచ్చు, పోసాని గారు కావచ్చు, లేదా అనిల్ కుమార్ కావచ్చు, లేదా వర్రా రాఘవరెడ్డి అరెస్ట్ అయిన ఆయన కావచ్చు, వీళ్ళలో అందరూ గొప్ప వాళ్ళే కాదన్ను, కానీ కొన్ని హద్దులు దాటిన సందర్భాలు కూడా ఉంటాయి. పవన్ కళ్యాణ్కి వ్యతిరేకంగా ప్రెస్ మీట్ పెట్టడంలో పోసాని మురళీకృష్ణ గారు కావచ్చు, ఆర్జీవి గారు అయితే కమ్మరాజ్యంలో కడప రెడ్డి, ఇది యాక్సెప్టబుల్ కాదు. ఆయన తీసిన సినిమాలు కూడా యాక్సెప్టబుల్ కాదు. చులకన చేయడం, వెటకారం చేయడం, రాజకీయాల్లో వెటకారం ఒక భాగం, అది గౌరవప్రదంగా ఉండాలి. అది చులకనగా మారవద్దు, అవమానించే పద్ధతిలో మారవద్దు. రాఘగోపాల వర్మలో అది కనిపించింది. 1-2 సందర్భాల్లో పోసాని మురళీకృష్ణ గారు కూడా బ్యాలెన్స్ తప్పాడు. ఇంకా శ్రీరెడ్డి గారు అన్ని విషయాలు బాగా మాట్లాడతారని బూతులు వస్తున్నాయి, అటాక్ చేయడం. ఇట్లాంటి అనిల్ కుమార్ అయితే హద్దులు పూర్తిగా దాటినాడు. ఈ వర్రారావుడు కొంత ఇట్లాంటి వాళ్ళ పట్ల చట్టం అనుమతించిన మేరకు చట్టపరమైన చర్యలు తీసుకుంటే ఎటువంటి తప్పు లేదు. అయితే ఇదే తప్పులు ఇతరులు కూడా చేస్తున్నప్పుడు వాళ్ళ పట్ల కూడా అదే పద్ధతిని పాటించాలి. మీరు యాజ్ ఎ శ్రావణి యాజ్ జర్నలిస్ట్ తప్పు మాట్లాడినప్పుడు మీ మీద కేసు పెట్టినప్పుడు, నేను తప్పు మాట్లాడినప్పుడు నా మీద కేసు పెట్టకపోతే ఎట్లా? ఇక్కడ ఇంకొక యాంగిల్లో కూడా మనం మాట్లాడదాం. ఇప్పుడు ఎవరైతే మనము ఆర్జీవి గారు కావచ్చు, పోసాన కృష్ణమురళి గారు కావచ్చు, శ్రీరెడ్డి గారు కావచ్చు, వీళ్ళు సినిమా ఇండస్ట్రీకి చెందిన వ్యక్తులు, రైట్? సో వాళ్ళకున్న మనోభావాలు, లేకపోతే వాళ్ళ అంతరంగంలో ఏమనుకుంటున్నారో వాళ్ళకి నచ్చిన ధోరణిలో మీరన్నట్టు ఆ లిమిట్ ని క్రాస్ చేసిన సందర్భాలు, ఆ మాటలు వినకూడని మాటలు కూడా ఉన్నాయి మీరు అన్నట్టుగా, రైట్? కాకపోతే ఇప్పుడు వైఎన్ఆర్ గారు కావచ్చు, తెరకపల్లి గారు కావచ్చు, సాయి గారు కావచ్చు, అలా కొంతమంది ఇండిపెండెంట్ వర్కింగ్ జర్నలిస్టులు ఉన్నారు. మనం చూస్తున్నాం. ఖచ్చితంగా ఒక జర్నలిస్ట్ అనే వ్యక్తి సమాజంలో జరుగుతుంది పార్టీలకు అతీతంగా క్వశ్చనింగ్ చేస్తూ ఉంటారు. సో వాళ్ళ గొంతుకులు కూడా నొక్కే ప్రయత్నంలో భాగంగా కేసులు నమోదవుతున్నాయి, వాళ్ళను కూడా అరెస్ట్ చేస్తామంటున్నారు, రైట్? వీళ్ళ దగ్గర ఉన్న కేసులకు సంబంధించి కావచ్చు, అరెస్టులకు సంబంధించి కావచ్చు, ఇది సెపరేట్ యాంగిల్ గానే మనం చూడాలి. దీన్ని ఎట్లా చెప్తారు మీరు? ఇక్కడ మీరు మొదట అడిగిన ప్రశ్నలో వేరు, అంటే అసభ్యంగా ప్రవర్తించే వాళ్ళు, హద్దులు దాటి మాట్లాడే వాళ్ళు, ఎవరు మాట్లాడినా, ఏ పార్టీ వాడు మాట్లాడినా ఖచ్చితంగా ఖండించాలి, దానిపైన చర్యలు తీసుకోవాలి. పార్టీలు చూడకూడదు, తప్పు చేసిన వాళ్ళు తప్పును చూడాలి. దట్ ఈస్ డిఫరెంట్ ఇష్యూ. ఇప్పుడు మనం పర్టికులర్గా వైఎన్ఆర్ గారు, మన ఈహా ఛానల్కి సంబంధించి కావచ్చు, వైఎన్ఆర్ జర్నలిస్ట్ కావచ్చు, మీరు చెప్పిన రామ్నాథ్ కావచ్చు, సాయి గారు కావచ్చు, తెలకపల్లి రవి గారు కావచ్చు, అమీర్ కావచ్చు, ఇట్లా చాలా మంది ఏపీ మన గ్రేట్ ఆంధ్ర లాంటి వెబ్ ఛానల్స్ కావచ్చు, వీళ్ళు ఏ రోజు హద్దులు దాటినట్టు నేను చూడలేదు. పర్టికులర్గా మన ఛానల్లో మనం కూర్చుంటున్నాం కాబట్టి ఎట్లా వచ్చింది ఈ సమస్య? ఎవరో ఒక మన వర్రా రవీంద్ర అనే అతను కన్ఫ్యూషన్ స్టేట్మెంట్లో ఒక 20-30 ఛానల్ పేర్లు చెప్పినట్టుగా, వాళ్ళ డ్యూటీ ఏంటంటే వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు కంటెంట్ ఇస్తారు, వీళ్ళు దాంట్లో ప్రొజెక్ట్ చేస్తూ ఉంటారు.
ఏదది పవన్ కళ్యాణ్ గారిని, లోకేష్ గారిని, చంద్రబాబు గారిని అభ్యంతరకరంగా వాళ్ళ కుటుంబ సభ్యులపైన మాట్లాడినట్టుగా. ఇంతకుముందు మనం ప్రశ్నించినప్పుడు వాళ్ళు అలా మాట్లాడుండొచ్చు, వాళ్ళపైన చర్యలు తీసుకోండి, తప్పేం లేదు. అదే సందర్భ టైంలో ఇతరులు రోజా గారిని వీళ్ళని మాట్లాడుతున్న వాళ్ళని కూడా పైన చర్యలు తీసుకోవాలి. అది రెండు చేయండి. కానీ ఇది డిఫరెంట్ ఇష్యూ. ఇక్కడ వీళ్ళ పేర్లు నేను కూడా ఆశ్చర్యపోయినాను. ఇంతటికి అంత టెన్షన్ లో ఉన్న వ్యక్తి ఆ 30 పేర్లు నాకు కూడా తెలియదు. ఇప్పుడు కూడా మీరు గబక్కన 30 పేర్లు 15 పేర్లు చెప్పండి, నేను చెప్పలేను. ఇంత సీనియర్ గా అనలిస్ట్ గా ఉండి నాకు కొంతమంది పేర్లే తెలుసు. 30 పేర్లు అతను అరెస్ట్ ఎంత బాగా చెప్పినాడు, సాధ్యమా అసలు అనేది ఒక అనుమానం వస్తుంది. అసలు నిజానికి అది కన్ఫ్యూజ్ స్టేట్మెంటా కాదు, సోషల్ మీడియాలో వైరల్ అవుతాం కాబట్టి మనం మాట్లాడుతున్నాం. అయితే వైఎన్ఆర్ గారికి సంబంధించి కానీ మనలాంటి నేను దాదాపు 1 ఇయర్ గా నేను ఈ ఛానల్లో పార్టిసిపేట్ చేస్తున్నాను. యాజ్ ఏ జర్నలిస్ట్ గా మీలాంటి వాళ్ళు కూర్చున్నప్పుడు ఏ జర్నలిస్ట్ అయినా వైఎన్ఆర్ గారితో సహా నాలాంటి అనలిస్ట్ వచ్చిన సహా ఎక్కడ కూడా అదుపు తప్పకుండా చాలా బ్యాలెన్స్డ్ గా మాట్లాడారు. మధ్యలో ఎవరైనా అదుపు తప్పే ప్రయత్నం చేస్తుంటే అనలిస్ట్ ప్లేస్ లో ఉండే వాళ్ళు ఖచ్చితంగా ఖండించారు, కట్ చేసేసారు కూడా లైవ్ ని. అంత హుందాగా నడుపుతున్నటువంటి వెబ్ ఛానల్స్ పైన అసలు అలా అతను చెప్పుండొచ్చేమో నాకు తెలియదు, అది వీలే రాసుకున్నారో నాకు తెలియదు, సంతకం పెట్టాడో లేదు తెలియదు. ఏదైనా సరే ఇట్లాంటి చర్చ తేవడం సరైనది కాదు. దీనివల్ల ప్రభుత్వానికి నష్టం వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ఇంతకుముందు మనం ప్రస్తావించిన పేర్లని అరెస్టు చేసిన, చట్టపరంగా శిక్షించిన నేను కూడా వాళ్ళు తప్పు చేశారని చెప్పాను. కానీ పద్ధతిగా ఉండే వాళ్ళని కూడా మీరు ఈ ఘాట్లో కట్టేస్తే వాళ్ళు సేఫ్ అవుతారు. ఫస్ట్ వాళ్ళకి బలం చేకూరుస్తుంది. మీరు ఎవరైతే టార్గెట్ చేయాలనుకుంటారో వాళ్ళకి బలం వస్తుంది, అందరినీ కొట్టేస్తున్నారని. కాబట్టి పద్ధతిగా ఉండే వాళ్ళు రెండో అంశం, ఇక్కడ వైఎన్ఆర్ గారు ఎట్లా ప్రవర్తిస్తాడు, మన ఛానల్ ఎట్లా ప్రవర్తిస్తుందో మనం చెప్పాం. ద సేమ్ టైం రాజకీయ వ్యవస్థలో అరిస్టాటిల్ అంటాడు, మనిషి సంఘజీవి మరియు రాజకీయ జీవి అంటాడు. అంటే ప్రతి మనిషికి, మీకు నాకు, మనం అంతా ఓటర్స్, మనకంటూ ఒక రాజకీయ అభిప్రాయాలు ఉంటాయి. ఈరోజు ఒక రాజకీయ పార్టీకి అనుకూలం శ్రావణి గారు అని ఏదైనా విమర్శిస్తే అది విమర్శించుకోండి, మీరు పలానా పార్టీకి అనుకూలం అమ్మాయి అని చెప్పండి. అది నేరం అయితే కాదు కదా. మీకు తెలుగుదేశం అంటే ఇష్టము, తెలుగుదేశం మంచి పార్టీ అని ప్రచారం చేయడం నేరం ఎట్టవుతుంది? ఎందుకంటే తెలుగుదేశం నిషేధించిన పార్టీ. వైఎస్ఆర్ పార్టీ కానీ, కాంగ్రెస్ కానీ, తెలుగుదేశం కానీ, బీజేపీ ఇలాంటి వర్కింగ్ పార్టీలు, భారత రాజ్యాంగం అలవ్ చేసిన పార్టీలు. ఆ పార్టీ మీద ఉన్న అభిమానం ఉంటే ఆ అభిమానంతో వాళ్ళు అనుకూలంగా మాట్లాడితే నేరమేం కాదు, చెప్పొచ్చు. మీరు ఆ పార్టీ మనుషులని చెప్పండి, అంతే తప్ప దాన్ని నిషేధించే సంస్థలుగా వాళ్ళ తరపున మాట్లాడతారని, వాళ్ళు కంటెంట్ ఇస్తారని, ఏమి ఇస్తారని కాదు, ఏం ప్రజెంట్ చేస్తున్నారనేది ఇంపార్టెంట్. బ్యాలెన్స్ తప్ప మాట్లాడితే ఖచ్చితంగా ప్రజాస్వామ్యం అంగీకరించదు. ప్రభుత్వాలు కూడా సీరియస్ గా ఆలోచించాలి. మీరు ఎవరైతే తప్పులు చేశారో, అదుపు తప్పారో వాళ్ళని ఒకే ఘాట్లో కట్టేసి వీళ్ళని ఒకే ఘాట్లో కట్టేస్తే ప్రజల్లో వేరే అభిప్రాయం వస్తుంది. వచ్చిందంటే దుర్మార్గులు అనే వాళ్ళు మీరైతే వాళ్ళు కూడా సేఫ్ అయిపోతారు. అందరినీ రాజకీయ కక్షలో భాగంగా చేసినట్టు మీరు అయిపోతే అది మీకే నష్టము. ఇంకొక కుట్ర కూడా ఏమైనా ఉందా డౌట్ నాకు. ఈ మధ్యకాల ప్రధాన మీడియా వాళ్ళ హెడ్డింగ్ పెడితే సైకోలు అని పెడుతున్నారు. మనం ఎట్టున్నాం, సాయంత్రం 7 నుంచి 9, తెల్లారితో 7 నుంచి 8, 9 వరకు ఆ డిబేట్లు చూస్తుంటే యాంకర్లే తిడుతున్నారు, అనలిస్టులే బూతులు తిడుతున్నారు, వాడిని కొట్టేస్తాం వీని కొట్టేస్తాం అని. అది సోషల్ మీడియాలో బాధ్యత లేని వాళ్ళకి మనకేమి తేడా ఉండట్లేదే. డిబేట్లో కూర్చొని యాంకర్లు, ఎడిటర్లు వాళ్ళే బూతులు తిడుతున్నారు, వాడి సంగతి తెలుస్తా, వీడి సంగతి తెలుస్తా అని మాట్లాడుతుంటుంటే, అనలిస్ట్ అట్లా మాట్లాడుతుంటే ఎంకరేజ్ చేస్తూ ఉంటే వాళ్ళు కూడా మనలాంటి ఛానల్కి, సోషల్ మీడియాకి నీతులు చెప్తే ఎట్లా? ఈరోజు అంతో ఇంతో సోషల్ మీడియాస్ మనలాంటి వెబ్ ఛానల్ బతుకున్నాయి కాబట్టి డెమోక్రసీ ఉంది. లేకపోతే అన్ని ఒక్కొక్క రాజకీయ మనకు రాజకీయాలు వద్దంటారు, వాళ్ళు మాత్రం ఒక్కొక్క రాజకీయ పార్టీని ఎత్తినేసుకుంటారు. ఇప్పుడు ఏ ఛానల్కి ఏ రాజకీయ పార్టీని ఎత్తినలేదు చెప్పండి. కాబట్టి రాజకీయాలను ఎత్తినేసుకొని పనిచేసే మీడియా కూడా పద్ధతిగా పనిచేసే వాళ్ళకి వస్తారు. కానీ రాష్ట్ర ప్రభుత్వం నేను చెప్పే విజ్ఞప్తి, సలహా ఏదైనా అనుకోండి, కానీ మీరు తప్పు చేసిన వాళ్ళ పట్ల కఠినంగా ఉండండి. మీతో విభేదించే వాళ్ళని రాజకీయంగా విభేదించండి, వాళ్ళు కూడా ఒక ఘాట్లో కట్టేసి ఇట్లాంటివి చేస్తే మాత్రం అనవసరంగా ప్రభుత్వమే నిందలు భరించాల్సి వస్తుంది. అందుకు మేము సిద్ధం అనుకుంటే మనం చేయగలిగింది ఏమిటి?